నా పేరు గుమ్మకొండ ముత్యం రెడ్డి. నేను బాల్య స్వయం సేవకుని. 84 నుంచి విద్యార్థి పరిషత్ నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో భారతీయ జనతా పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్నాను. అయితే మొన్న 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన్సూరాబాద్ రోడ్లో నేను కొత్త పార్టీ దిమ్మని నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని స్థానిక మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు తన కంటగింపు పెట్టుకొని, నాకు తెలియకుండా నువ్వోడి కట్టడానికి అని చెప్పి దాన్ని కాలనీవాసులతోటి రాత్రి కూలగొట్టించాడు. ఇక సరే అని దాన్ని కూడా నేనేం దృష్టిలో పెట్టుకోలే. మళ్ళీ కొత్తది పాతదానికి కానీ కలర్ చేసుకొని అలంకరణ చేసుకొని 6వ తారీఖు నాడు మళ్ళీ కార్యకర్తల సమక్షంలో వేరే ప్లేస్లో పాతదాన్ని అక్కడే పార్టీ పతాకాన్ని ఆవిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చి, నువ్వు ఈడ గ్రూపులు కడుతున్నావు, నాకు తెలియకుండా ఏమేమో చేస్తున్నావు, ఆ దిమ్మె నేను గులగొట్టి వచ్చినా అని చెప్పినావంట అని చెప్పి విపరీతమైన దుర్భాషలాడుతూ నాపై అకారణంగా దాడి చేసి నన్ను గాయపరచడం జరిగింది. అక్కడ ఉన్న కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్ కూడా నా 2 చేతులు పట్టుకుంటాడు, ఈ నరసింహారెడ్డి మీద పడి కొడతాడు. జిల్లా స్థాయి లీడర్లు ఉన్నారాడ, ఎవరు కూడా అయ్యో 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 అంటున్నారే కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. నాకు తీవ్రమైన మనస్తాపానికి, నాకు ఈ వయసుకి చాలా మనోవేదన గురవుతున్నా. అదేవిధంగా దీనికి పశ్చాత్తాపం చెంది మనోవేదన గురై నేను వనస్థలపురం పిఎస్లో దరఖాస్తు ఇవ్వటం జరిగింది. అయితే నరసింహారెడ్డి తన అర్ధబలం అంగబలంతో గత 5 రోజులుగా కేసు కాకుండా కాంగ్రెస్ లీడర్లతో పైరవి చేయించుకొని కేసు ఆపుకున్నాడు. నేను గట్టిగా ఏంది అన్యాయం అని చెప్పి మాట్లాడితే మళ్ళీ ఏదో తూతుంబాలి అని నామమాత్రం కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే పూటకు మాటలు మారే ఇటువంటి కొప్పుల నరసింహారెడ్డి లాంటి లీడర్లని భారతీయ జనతా పార్టీ అధిష్టానం కట్టడి చేయలేకపోతే భవిష్యత్తులో ఎల్బీనగర్లో పార్టీ ఉనికికే ప్రమాదం అవుతుందని తెలియజేస్తూ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థి సామారంగారెడ్డి ఓడిపోవటానికి కూడా ముఖ్యమైన క్రియాశీలక పాత్రధారి కొప్పుల నరసింహారెడ్డి. సుధీర్ రెడ్డిని ఓడగొట్టమన్నాడే కానీ సామారంగారెడ్డిని గెలిపించమని ఎక్కడ అన్న దాఖలాలు లేవు. ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులేక మరొక్కసారి పార్టీ అధిష్టానం ఇంకోసారి గడపనెక్కకుండా మెడలు బట్టి బయటికి గెంటేయాలని తెలియజేస్తూ సెలవు. ఈ విషయం రాష్ట్ర నాయకత్వానికి నేను కొరియర్ ద్వారా ఫిర్యాదు చేసిన, రేపు కానీ ఎల్లుండి కానీ పర్సనల్ కూడా పోయి కలిసి మళ్ళీ రిటర్న్ దరఖాస్తు కూడా ఇవ్వటం జరుగుతుంది.